హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో ఈరోజు? మా ఇంట్లో అయితే బోటీ కర్రీ. మేమైతే బోటీని నీట్గా కడుక్కుంటున్నాం ఫ్రెండ్స్. మా క్యూటీ తల్లి అయితే ఏం చేస్తుందంటే అల్లరి అల్లరి చేస్తుంది. అలా సండే కదా ఫ్రెండ్స్, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, అల్లరి బాగా అయిపోతుంది. మా పెద్ద పాప ఏమో వీడియో తీస్తుంది, మా సార్ ఏమో బోటి కడుగుతున్నాడు. ఫస్ట్ కూల్ వాటర్ తోటి కడిగిన తర్వాత వేడి వాటర్ తోటి కడగాలి. నెక్స్ట్ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది ఫ్రెండ్స్, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇలా నీట్గా కడుక్కోవాలి బోటి ఫ్రెండ్స్. ఎంతమంది ఇలా కడుగుతారు చెప్పండి? మేమైతే ఇలా నీట్గా కడుక్కుంటాం. కడిగిన తర్వాత కర్రీ ఎలా చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్. చాలా రోజులైంది బోటి తెచ్చుకోక, అందుకే ఇవాళ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. నీట్గా కడిగిన తర్వాత కర్రీ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఆయిల్ వేసుకోవాలి. ఎవరి ఇష్టం ఉన్నంత వాళ్ళు వేసుకోండి ఆయిల్. కొందరు ఎక్కువ వేసుకుంటారు, కొందరు తక్కువ వేసుకుంటారు. మేమైతే ఇంత వేసుకుంటాం. తర్వాత అన్ని మసాలాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలాలు వేసుకోవాలి ఒక్కొక్కటి. ఆ ఒక్కొక్కటి ఏంటో చూసేయండి మీరు. టిఫిన్ చేశారా ఫ్రెండ్స్? మీరందరూ ఏం చేస్తున్నారు? నిన్న వీడియోలో ఛాలెంజ్ వీడియోలో చూసారా ఫ్రెండ్స్? ఛాలెంజ్ వీడియో ఎంతమంది చూశారు? ఏదో సరదాగా అలా చేసాం ఛాలెంజ్ వీడియో. ఈరోజు అయితే కర్రీ, బోటి కర్రీ వీడియో. అన్ని మసాలాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు వేసుకుంటారా మసాలాలు? నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి. మేము పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోం ఫ్రెండ్స్, ఎందుకంటే ఘాటు వస్తుందని. ఒక్కటి అలా వేసుకుంటాం అంతే. నెక్స్ట్ ఆనియన్స్ మగ్గిన తర్వాత కొత్తిమీరను పుదీనా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ అయితే పసుపు మంచిగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బోటీ అయితే వేసేసుకున్నాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే కారం అయితే వేసేసుకోవాలి. కొంచెం వాటర్ మొత్తం మిగిలిన తర్వాత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు తగినంత మీరైతే వేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు ఎలా తింటారో వాళ్ళు అలా వేసుకోండి కారం. మేమైతే ఇలానే తింటాం, స్పైసీగా. ఇప్పుడైతే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలర్ చూసారా ఫ్రెండ్స్? కారం వేసాక ఎంత బాగా వచ్చిందో. చూసారా ఎంత బాగుందో? చూస్తూనే తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. ధనియా పౌడర్ ఫ్రెండ్స్. పచ్చి ధనియాల పౌడర్, వేయించిన ధనియాల పౌడర్ ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్.
అందులోనే గరం మసాలా వేసి గరం మసాలాలన్నీ వేసి మిక్సీ పడతాం ఫ్రెండ్స్, ధనియా పౌడర్లోనే. ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని అయితే మనం ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. విజిల్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే పింక్ సాల్ట్ అయితే వాడతాం, మీరేం సాల్ట్ వాడతారు? సాల్ట్ వేసిన తర్వాత ఒక 10 minutes మళ్ళీ ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర, పుదీనా, సాల్ట్ వేసుకొని ఒక 10 minutes కొంచెం కర్రీ దగ్గరికి అయ్యేసరికి ఉడకనివ్వాలి. ఇక్కడ మా డాడీ అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాడు. అప్పుడైతే వేయలేదు ఫస్ట్ టైం. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేస్తే ఎంత బాగుందో. ఒక 10 minutes ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో బోటి కర్రీ వేసుకొని తింటూ ఉంటుంది. సండే స్పెషల్ ఇవాళ మా ఇంట్లో అయితే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా మమ్మీ టేస్ట్ చేసి అయితే చెప్తుంది, ఎలా ఉందో చూసేయండి. బాగా వేడిగా ఉంది ఫ్రెండ్స్, నా చెయ్యి అయితే కాలింది. ఇక్కడ నేనైతే అదే చెప్తుంది మా మమ్మీ, కాలుతున్నది. సో అందరు తినండి ఫ్రెండ్స్, అందరు తినండి. చూస్తుంటే తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. ఓకే బాయ్. లైక్